కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో డీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేసిందని, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ చాలా ఉపయోగపడుతుందని, యువగడం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులకు రియంబర్స్మెంట్ కల్పిస్తామని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కళాశాలలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. అందిస్తామని చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలోన 6,400 కోట్ల రూపాయలు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పడక కళాశాలల్లోనూ ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు వలసలు పోయి బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కళాశాలల్లోనూ డిగ్రీలు కంప్లీట్ అయినా కూడా సర్టిఫికేట్లు తీసుకోవాలంటే మరి ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఫీజు రింబర్స్మెంట్ పడుకోకున్నట్లు మరి ఉంది. ఈరోజు రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఈరోజు కళాశాలలో చదువుతా ఉన్నారు. మరి ఫీజు రింబర్స్మెంట్ పడక గత కొన్ని నెలల నుంచి విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నా ఈ రోజు స్పందించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించేందుకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే జీవో నంబర్ 77 రద్దు చేసి పీజీ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు పీజీ చేస్తున్నటువంటి వాళ్ళకి. మరి ఆ జియో నంబర్ 70 రద్దు చేసి పీజీ చదువుతున్నట్టు ఎయిడెడ్ కాలేజీలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ పీజీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రింబర్స్మెంట్ వచ్చే విధంగా మరి జియో నంబర్ 70 రద్దు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు. రాష్ట్రంలోన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకోకున్నట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించు ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి యువగలం పాదయాత్రలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా మేము వెంటనే స్పందిస్తామని చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలోన 6,400 కోట్ల రూపాయలు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పడక కళాశాలల్లోనూ ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు వలసలు పోయి బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కళాశాలల్లోనూ డిగ్రీలు కంప్లీట్ అయినా కూడా సర్టిఫికేట్లు తీసుకోవాలంటే మరి ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఫీజు రింబర్స్మెంట్ పడుకోకుండా